హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. నమస్తే అండి. ఈరోజు మనము IM4 సర్చ్ ఈసీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ ఉన్నాం. సో సర్చ్ ఈసీ డీటెయిల్స్ అంటే ఒక సర్వే నెంబర్ మీద ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఏమైనా ట్రాన్సాక్షన్స్ అయినాయా, అమ్మడం కానీ కొనడం కానీ డిజిటల్ సైన్ కావడం కానీ నాలా కన్వర్షన్ కానీ సో లేదా మార్ట్గేజ్ కానీ సేల్ లీడ్ కానీ జీపీఏ కానీ సో మ్యూటేషన్ ఇలాంటిది ఏదైనా జరిగిందా ధరణిలో ఒక సర్వే నెంబర్ పైన అని తెలుసుకోవడం కోసం సర్చ్ ఈసీ డీటెయిల్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో సర్చ్ ఈసీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ముందుగా మనకు ధరణి లాగిన్ అనేది ఉండాలి. ధరణి లాగిన్ అనేది ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైనా సరే మనకు మొబైల్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు మనం ధరణి లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పట్టదారు ప్రతి ఒక్క మొబైల్ యూజర్ ఎవరైనా ధరణి లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ధరణి లాగిన్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు సో ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ అనే అడుగుతుంది. సో క్లిక్ హియర్ టు కొట్టంగానే సో ఇక్కడ మనకు సిటిజన్ లాగిన్ ఫర్ స్లాట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. సో అందులో మనము మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. గెట్ ఓటీపీ కొట్టాలి. గెట్ ఓటీపీ కొట్టిన వ్యాలిడేట్ చేసిన తర్వాత మనకు సో ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు సిటిజన్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మై అప్లికేషన్స్ మన అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటే ఆ అప్లికేషన్స్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం IM4 అని కొట్టగానే సో సర్చ్ ఈసీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే సో ఏ జిల్లా, ఏ మండలం, ఏ విలేజ్, ఏ సర్వే నెంబర్ మీద ట్రాన్సాక్షన్ ఏం జరిగిందని కనుక్కోవాలి. మనము కొంటున్నాం ఒక ల్యాండ్ కొనడం కానీ లేకపోతే దాన్ని అగ్రిమెంట్ చేసుకునే ముందు ఏ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలనుకునే దాన్ని మనం ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళే మండలము ఆలూరు 1 విలేజ్లో సర్వే నెంబర్ ఏదైనా ఒక సర్వే నెంబరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా దీంట్లో సో ఎనీ ట్రాన్సాక్షన్ ఈజ్ డన్ హియర్ అనేది మనం తెలుసుకోవడం కోసం మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10/6 అనే సర్వే నెంబర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం చూస్తున్నాను. తర్వాత సర్వే నెంబర్ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మనకు అక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంఫరెన్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ విత్ సర్వే నెంబర్ 10/6/R ఇన్ విలేజ్ ఆఫ్ ఆలూర్ 1 మండల్ ఆఫ్ చేవెళ్ళ డిస్ట్రిక్ట్ రంగారెడ్డిలో ఏమేం సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లోని ఏమేం జరిగింది అనేది అంటే ట్రాన్సాక్షన్స్ ఏం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ సర్వే నెంబర్ అండ్ ఎక్స్టెంట్ అండ్ పీపీబీ నెంబర్ అంటే పట్టదార్ పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎక్స్టెంట్, పీపీబీ నెంబర్, పట్టదార్ పాస్బుక్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ డేట్ ఏ రోజు మనకు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరి పేరు మీద జరిగింది, క్లెమెంట్ ఎవరు అండ్ ఎగ్జిక్యూటెంట్ ఎవరు, సో ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు అతని పేరు కనిపిస్తుంది. ఏ విధమైన ట్రాన్సాక్షన్ జరిగింది, నేచర్ ఆఫ్ డీడ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్ డీడ్ జరిగిందా లేకపోతే మార్ట్గేజ్ జరిగిందా లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ కోసమా లేకపోతే సక్సెషన్ జరిగిందా అలాంటివి ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి సర్వే నెంబర్ 10/6 అనేది బ్యాంక్ లోన్ కోసము మార్ట్గేజ్ జరిగింది. సో మార్ట్గేజ్ జరగడం ఏ విధంగా చేసిండు, ఏ బ్యాంక్ చేశాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సో 7 గుంటలు అనేది మహమ్మద్ ఇసాఫ్ షరీఫ్ మనకు సేల్ లీడ్ చేసిండు. మహమ్మద్ ఇసాక్ షరీఫ్ మార్ట్గేజ్ చేసిండు. ఏ రోజు చేశాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 09/06/2022లో మనకు చేసిండు. చేసిన తర్వాత మార్ట్గేజ్ చేసిన లోన్ ని మళ్ళీ ట్రాన్సాక్షన్ ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. ఎప్పుడు జరిగింది 4/5/2021 4/5/2021లో మనకు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అంటే 2021 5వ నెల 4వ తారీఖు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ట్రాన్సాక్షన్ నెంబర్, ఖాతా నెంబర్, సర్వే నెంబర్ అండ్ పాస్బుక్ నెంబర్, ఎక్స్టెంట్ మనకు ఇక్కడ జరిగింది ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ కోసం సో డిజిటల్ సిగ్నేచర్ కోరితే అభ్యర్థన జరిగింది. సో ఈ డీటెయిల్స్ అనేటివి మనకు ఈ యొక్క ఈసీలో కనిపిస్తుంది సర్చ్ ఈసీలో. ఈ యొక్క డీటెయిల్స్ని మనము పీడిఎఫ్లో డౌన్లోడ్ కూడా చేసుకొని మనం మాన్యువల్గా ప్రింట్ కూడా తీసుకోవడానికి అవకాశం మనకు కల్పించింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ధరణి లోగో అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంఫరెన్స్ ఆన్ ప్రాపర్టీ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ధరణిలో ఒక సర్వే నెంబరు ధరణిలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది మనం కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ లేదా ఏదైనా
చేసుకునే ముందు కానీ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ధరణి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.